ఎస్, మీరు మ్యూట్ లో ఉన్నారండి దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, దత్తాత్రేయ గారు ఏం చెప్తారు? అటు వీళ్ళేమో కాంగ్రెస్ ఇప్పుడు ప్రతినిధి చెప్తున్నట్లుగా సామాజిక న్యాయం చేస్తాం, కాంగ్రెస్ వల్లనే సముచిత న్యాయం జరుగుతుంది అంటూ కూడా దేశంలో రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేయడం వల్లనే ఇవంతా ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే కమెంట్స్ వస్తున్నాయి. మరి మీ పక్కన అయితే అటు న్యాయం జరగట్లేదు, మాదికలకు అన్యాయం జరుగుతుంది, దళితులకు న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు దీనిపైన మీరు? తెలంగాణ రాష్ట్రంలో సామాజిక కూర్పులో భాగంగా మాదిగ సామాజిక వర్గం జనాభా ఎక్కువ. మాదిగ సామాజిక వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఆ వర్గాలకు విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ పుట్టుక కావచ్చు 1990s లో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యత అనేటువంటిది పెరగాలనేది వాళ్ళ డిమాండ్. అయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ గాని బీసీల యొక్క కులగణన గాని ఈ అంశాలలో తాటవేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిందో భాగంగా చేసే ప్రయత్నం చేసింది. అది ఏ విధంగా చేసింది, ఎంతవరకు చేసింది, బాల సామాజిక వర్గం ఎట్లా ఉంది ఏమనేటువంటిది ఒకవైపు అయితే, తెలంగాణ రాష్ట్రంలో రెక్కల కష్టం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. మైనార్టీ వర్గాల ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు పెద్ద ఎత్తున కేబినెట్ మంత్రులుగా ఉండడం, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరనే పెట్టుకోవడం, హోంమంత్రి కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు, ఇట్లా మున్సిపాలిటీ కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు. సో ఈ శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంచుకొని దాదాపుగా 17 నెలలుగా ఇట్లా తాటస్థం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మంత్రివర్గ విస్తరణపై ఊపందుకుంది. అటు ఢిల్లీలో చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వర్గీకరణలో భాగంగా మరి మేము వర్గీకరణ అయితే సాధించాం కానీ మా వర్గాలకు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే మరి మా వర్గాల రిప్రజెంటేషన్ ఉండాలనేటువంటి డిమాండ్ ముందు పెట్టి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రెడ్డినే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడ్డినే, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్డి, నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఒక బ్రాహ్మణ శ్రీధర్ బాబు, ఒక తుమ్మల కమ్మ కమ్యూనిటీ, ఒక జూపల్లి కృష్ణారావు గారు విలమ కమ్యూనిటీ, మరి 7 అప్పర్ క్యాస్ట్లకు ఓసీలకి అవకాశం ఇచ్చిన తర్వాత బీసీల ప్రాధాన్యత 56% ఉన్నారని చెప్పి వాళ్ళే తీల్చారు. వాళ్ళ ముస్లిం బీసీలు తర్వాత బీసీలు అని చెప్పేసి ఇట్లా ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చి చెప్తే 56% బీసీలకు కేవలం 2 మంత్రిత్వ శాఖలే, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు. ఎస్టీలలో మళ్ళీ లంబాడలు అడుగుతా ఉన్నారు, ఏమంటున్నారు, మా వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి కదా, మరి కోయ సామాజికానికి చెందినటువంటి ఆదివాసీ బిడ్డ సీతక్కకి ఇచ్చినప్పటికీ మాకు కూడా ఉండాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు కూడా వాళ్ళ డిమాండ్ కూడా ముందుకు వచ్చింది, మాకు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని. మరి 4, 5, 6 ఏదో ఒక పోర్టుఫోలియోలు ఇవ్వడానికి సిద్ధమైనటువంటి ప్రభుత్వానికి ఇది ఒక గుదిబండగా మారింది. ఏ వర్గానికి న్యాయం చేస్తారు, ఏ వర్గం అక్కడ నుంచి దూరం అవుతుంది అనేటువంటిది ఇప్పుడు సవాల్గా మిగిలింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాదిగ సామాజిక వర్గానికి మాత్రం మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. అది ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం వేస్తున్నాం, మేము మాది ప్రజాపాలన అంటా ఉన్నారు కదా, ప్రజాపాలనలో అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించినప్పుడే ఆ వర్గాల యొక్క పూర్తి స్థాయిలో అభివృద్ధికి వాళ్ళు ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రేపు చేయబోయేటువంటి విస్తరణలు ఖచ్చితంగా ఒక మైనారిటీకి మంత్రిత్వ శాఖ ఇవ్వాలంటున్నాం, ఒక మాదిగ బిడ్డకు కూడా అవకాశం ఇవ్వాలంటున్నాం. మిగతా శాఖలన్నీ కూడా ఏదైతే ఇవాళ బీసీలలో మిగతా సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి, యాదవ సామాజిక వర్గం రిప్రజెంటేషన్ లేదు, గౌడ సామాజిక వర్గం ఉన్నప్పటికీ, పద్మశాలి సామాజిక వర్గం ఉన్నప్పటికీ మిగతా సామాజిక వర్గాలకి లేకుండా పోయింది. మరి ఆ సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్ ఉండాలి కదా, ఆ వర్గాలకు కూడా మంత్రిత్వ శాఖలో అవకాశాలు ఇవ్వాలి. 56% పైగా ఉన్నటువంటిది మా డిమాండ్ అండి. ఇది అంటే ఒకటండి దత్తాత్రేయ గారు, ఓకే మీ డిమాండ్స్ ఈ విషయం ఓకే, దాని గురించి చర్చిద్దాం. అంతకంటే ముందుగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో మాదిగలకు ఎంత మేర రిప్రజెంటేషన్ ఇచ్చిందో చెప్పగలరా? వాస్తవానికి డిప్యూటీ సీఎం గా రాజయ్య గారికి అవకాశం ఇచ్చాం తొలి ప్రభుత్వంలో, రెండవ ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారికి ఇచ్చాం. సరే మాదిగా ఉపకులాలు అయినప్పటికీ వీరిద్దరికి అవకాశాలు ఇచ్చి సముచిత స్థానమే డిప్యూటీ సీఎం గానే అవకాశాలు కల్పించామండి. మేము వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళకు ముఖ్యంగా వీటితో పాటు కార్పొరేషన్ చైర్మన్స్ లో గానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్స్ లో గానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రాజకీయంగా మాదిగలకు పెద్ద స్థాయిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవకాశాలు కల్పించాం. మేము ఎందుకు ఇంత కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్ర మొదటి డిప్యూటీ సీఎం గా రాజయ్య గారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత కడియం శ్రీహరి గారికి విద్యాశాఖనిచ్చి ఆయనని సముచిత స్థానంలో కూర్చోబెట్టి ఆయన ద్వారా కూడా సేవలు అందించారు.
సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ, బీసీలకు ఇస్తామన్నది. మరి 42% అమలు చేయడంలో తాటస్థం చేసింది. అవి 37%కే బిల్లు పెడితే ఇప్పటికీ ఆ బిల్లు వాపసు రాలేదు. వీళ్ళు పెట్టిన బిల్లు కొత్తది రాష్ట్రపతి భవన్కు చేరలేదు. మరి ఇట్లా ఈ సాంకేతిక లోపాలను పరిష్కరించడంలో గానీ, సాంకేతిక అంశాలను ఓవర్కమ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతా ఉంది. ఇచ్చిన మాటలను తూతు మంత్రంగా అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళు మూట కట్టుకుంటా ఉన్నారు. మేమేమంటామంటే ఇచ్చిన మాట నెరవేర్చండి. సామాజిక వర్గాల వారిగా వాళ్ళు కులాల వారిగా డిక్లరేషన్ ప్రకటించారు. బీసీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, ఎస్సీ సామాజిక వర్గాల డిక్లరేషన్ అని, రైతుల డిక్లరేషన్ అని, ఇట్లా కోకొలలుగా డిక్లరేషన్లకే పరిమితమైంది కానీ ఒక్కటి కూడా అమలులోకి రావడంలో విఫలమైంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం రైతులు ఎంత ఘోరంగా ఏడుస్తా ఉన్నారో. కళ్ళాల్లో పంట మొత్తం కూడా వానకు అర్పితం అయిపోతా ఉంటే పాపం శోక సముద్రంలో ఉన్నారు. మిగతా వర్గాలు ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఆ 2 లక్షల ఉద్యోగాలు దిక్కు లేదు, దివానా లేదు, అది పోయింది. అందులో కూడా ఎస్సీ ఎస్టీ వర్గాల వాటా ఉంటుంది కదా. నేను అనేది ఎస్సీ ఎస్టీ వర్గాలు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం మంత్రి పదవులు ఒకవైపు అయితే, అందరు ఎస్సీ సామాజిక వర్గానికి బీసీ వర్గానికి మంత్రి పదవులు ఇవ్వకపోవచ్చు, కానీ ఉద్యోగ అవకాశాలు గాని మొన్న ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్లు ఎంత తీవ్రమైనటువంటి అన్యాయం అండి. ప్రైవేట్ కార్పొరేషన్ చైర్మన్లలో పుస్తకం పెట్టి వెతికినా కూడా బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకు దొరకని పరిస్థితి. ఒకవేళ బీసీ వర్గాలకు ఇస్తే ఎట్లా చేసి చూడండి. ఇవాళ జగ్గారెడ్డి గారి భార్య ఒక బీసీ సామాజిక వర్గం అయితే ఆమెని బీసీ కోటాలో చూపించే ప్రయత్నం చేశారు. భాస్కర్ యాదవ్ గారి భార్య ఓసీ అయితే ఆమెని బీసీ కోటాలో చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఇంత తీవ్రంగా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పాపం ఎన్నికల్లో ఓట్లే ఇస్తారు, జెండాలు మోస్తారు, కన్వలు పెడతారు, మీటింగ్లు పెడతారు. ఎస్సీ ఎస్టీ బీసీలు పదవులు అడిగేసరికి వచ్చేసరికి అంటే దాటా వేస్తారు. రోజు రెడ్డికి చైర్మన్ మళ్ళీ మాట్లాడదామండి. మళ్ళీ చెప్పండి ఆ విషయాలు.